మా తమ్ముడు చేసిన పనికి మేమంతా వెర్రిపప్పలు అయిపోతామని అస్సలు అనుకోలేదు. విషయం ఏంటంటే నేను మార్నింగ్ మా బ్రదర్స్ తో కలిసి మామిడి పళ్ళ కోసం బయలుదేరితే మా తమ్ముడు మాత్రం మామిడి పళ్ళు కాదు బొడ్డపళ్ళ చెట్టు చూస్తున్నాను అక్కడికి వెళ్దామని తీసుకెళ్తే ఆడితో పాటు బయలుదేరిపోయాము. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత దారి పక్కన ఒక బొడ్డ చెట్టు అయితే కనిపించింది. ఇక ఊడల మరిలా కనిపిస్తున్న ఆ చెట్టు పైన వేర్లలో పళ్ళు లేకపోయినా నేలపై పాకి ఉన్న వేర్లలో మాత్రం పళ్ళు ఉండేవి. ఇక ఆ నేలపై ఉన్న వేర్లలో ఉండే పళ్ళని తెంచుకుని తిన్నాము. ఈ పళ్ళు పైభాగం చూడడానికి అచ్చం మేడి పండ్లో ఉంటాయి, లోపల కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. వీటిని మీలో ఎవరైనా తినుంటే కామెంట్స్ చెప్పడం మర్చిపోద్దు. ఇక నేలపై మిగిలిన ఆ కొన్ని పళ్ళను కూడా ఏరుకుంటుంటే ఇంతలో మా తమ్ముడు వచ్చి నేను చెప్పింది ఈ చెట్టు కాదు కొండపైకి వెళ్ళాలి అని చెప్పాడు. ఇక చేసేదేం లేక అక్కడ నుంచి బయలుదేరి కొండపైకి వెళ్తుంటే దారిలో అవతారులో ఉండే పాండోరా వరల్డ్ కనిపించింది. ఆ ఏరియా చూడడానికి చాలా బాగుండింది. అండ్ అది దాటి కొంత దూరం వెళ్ళిన తర్వాత అప్పుడే మా వాడు ఆ చెట్టుకు వెళ్లే దారిని మర్చిపోయానని చెప్పి బాంబేశాడు. సో ఇక వాడిని తిట్టడం తప్ప చేసేదేం లేక అక్కడ నుంచి కిందకి దిగి వస్తుంటే దారిలో ఒక పనస చెట్టు కనిపించింది. ఆ పనస చెట్టు పైన పనసపళ్ళు ఏమైనా ఉంటాయని దగ్గరికి వెళ్లి కర్రతో కొట్టి కత్తితో కోసి మరి చెక్ చేసాము. బట్ అన్ని కాయలే ఉండేవి. ఇక ఏం చేయలేక ఆ పనస చెట్టు పక్కనే కొన్ని నిమ్మ చెట్లు ఉంటాయి, కొన్ని నిమ్మకాయలని తెంచుకున్నాము. ఈ నిమ్మ చెట్లు చూడడానికి చిన్న చిన్నగా ఉన్న కాయలు మాత్రం బానే కాసాయి. ఇదంతా అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా స్టార్టింగ్ లో వెళ్ళాలనుకున్న మామిడి చెట్లోకి వెళ్ళిపోయాము. ఇక మాకన్నా ముందు ఆ చెట్లో ఎవరు వెళ్ళకపోవడం వల్ల మాకైతే మామిడి పళ్ళు బానే దొరికాయి. అక్కడ దొరికిన మామిడి పళ్ళలో కొన్ని మేము అక్కడే తినేసి ఇంకొన్ని మిగిలిపోతే అవి ఇంటికి తీసుకెళ్ళాము. ఇక మీ ఫ్రెండ్స్ లో మా తమ్ముడు లాంటి మతిమార్పులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి ఈ వీడియోని మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ లో చెప్పండి.